చూడండి, నేను ఒక సపరేట్ ఫోల్డర్ క్రియేట్ చేసుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ రియాక్ట్ హైఫన్ శాంపిల్ డెమో అని ఒక ఫోల్డర్ క్రియేట్ చేసినాను. ఇందులో ప్రస్తుతానికి ఏమి లేవు. నేను రైట్ క్లిక్ చేసి ఓపెన్ ఇన్ ఇంటిగ్రేటెడ్ టెర్మినల్లో తీస్తే ఎల్ఎస్ అని తీస్తే ప్రస్తుతానికి ఏమి ఉండదు. లిస్టింగ్ చూస్తే ప్రస్తుతానికి ఏమి ఉండదు, సిన్స్ నేను అందులో ఏం క్రియేట్ చేయలేదు కాబట్టి. ఓకే, సో నౌ నేను ఇప్పుడు npm init అని కొట్టాను. సో నాకు అంత డీటెయిల్స్ అంతా ఇట్లా వస్తుంది అనమాట. ఇట్స్ లైక్ శాంపిల్ డెమో ప్రాజెక్ట్ చేస్తున్నాను. దాని తర్వాత ఇట్లా వాట్ ఈస్ ద వర్షన్, నేను 1.0.0 అట్లానే ఉంచేస్తాను. డిస్క్రిప్షన్ శాంపిల్ ప్రాజెక్ట్ రియాక్ట్ క్రియేట్ చేస్తున్నాను. ఎంట్రీ పాయింట్ ఇంటికి స్టార్ట్ చేసి అలాగే ఉంచుతున్నాను. టెస్ట్ కమాండ్ ఏం అవసరం లేదు. గెట్ రిపాజిటరీ మనం దేనికి కనెక్ట్ చేయట్లేదు, అవసరం లేదు. జస్ట్ లైక్ ఇన్ఫో అనమాట. ఆథర్ కైండ్ ఆఫ్ కృష్ణ లైసెన్స్ ఏం అవసరం లేదు. సో మనం చూస్తే ఎల్ఎస్ చూస్తే ఓకే, ఐ థింక్ నేను వేసుకోవట్లేదు. యా, 1 సెకండ్. ఇప్పుడు చూడండి, ఈ శాంపిల్ దాంట్లో ప్యాకేజ్ JSON వచ్చింది అన్నమాట. ఈ ప్యాకేజ్ JSON లో మనము ఫస్ట్ ఏం చేయాలా, ఇదంతా సెటప్. ఇదంతా ఇంకా మనం రియాక్ట్ ప్రోగ్రామ్కి వెళ్ళలేదు. వెళ్ళే ముందు మనము కొంచెం సెటప్ చేసుకోవాలన్నమాట. ఓకే, సో ఆ స్టెప్స్ ఇవంతా. సో ఇక్కడ నేను రియాక్ట్ హైఫన్ స్క్రిప్ట్స్ రాసుకుంటాను. రియాక్ట్ హైఫన్ సారీ డిపెండెన్సీస్ రాసుకుంటాను. డిపెండెన్సీస్ లో నేను రియాక్ట్ ని 3 మాడ్యూల్స్ చెప్పాను కదా నేను. అవును, రియాక్ట్ డామ్ రియాక్ట్ స్క్రిప్ట్స్. ఓకే, ఈ రియాక్ట్ డామ్ అనేవి డిపెండెన్సీస్ అన్నమాట. సో లేటెస్ట్ అట్లా తీసుకొని దాని తర్వాత డెవ్ డిపెండెన్సీస్ అని ఉంటాయి. ఆ డెవ్ డిపెండెన్సీస్ లో రియాక్ట్ స్క్రిప్ట్స్ ఇస్తాము. బికాజ్ డెవలప్మెంట్ చేసినప్పుడు స్టార్ట్ చేయడానికి మనకు కావాల్సిన డిపెండెన్సీ వచ్చి రియాక్ట్ స్క్రిప్ట్స్ అన్నమాట. ఓకే, ఇవి కాక నేనేం చేస్తాను, ఐ విల్ గో అండ్ రన్ ద కమాండ్ స్టార్ట్. సో ఇది రియాక్ట్ హైఫన్ స్క్రిప్ట్స్ స్పేస్ స్టార్ట్. సో ఇట్లా నేను ఒక ప్యాకెట్ JSON క్రియేట్ చేస్తాను. అదేంటది స్క్రిప్ట్స్ లో స్టార్ట్, అక్కడ కూడా మనం స్పెసిఫై చేయాలా? స్క్రిప్ట్స్ లో మీరు ఇప్పుడు స్టార్ట్ పెట్టి రాశారు కదా, అది ఎందుకు? యా, ఈ స్క్రిప్ట్స్ లో నేను స్టార్ట్ అని పెట్టాను కదా. అప్లికేషన్ స్టార్ట్ అయ్యేకి ఇప్పుడు నేను మీకు బై డిఫాల్ట్ index.js ఫైల్ హిట్ చేస్తున్నాను కదా. అవును, అది హిట్ చేసేటప్పుడు అదంతా ఇదొక స్ట్రక్చర్ అన్నమాట. రియాక్ట్ స్క్రిప్ట్స్ అనేది అప్లికేషన్ ని స్టార్ట్ చేస్తుంది. ఈ కమాండ్ ద్వారా స్టార్ట్ చేస్తుంది. రియాక్ట్ హైఫన్
స్క్రిప్ట్స్ స్పేస్ స్టార్ట్ ఈ కమాండ్ ద్వారా స్టార్ట్ చేస్తుంది అనమాట. కానీ మనం ఈ కమాండ్ డైరెక్ట్ గా ఇవ్వలేము అనమాట ఆన్ ద టెర్మినల్. సో దీన్ని ఒక స్క్రిప్ట్ లో రాసుకొని మనం దాన్ని రన్ చేస్తాము. ఈ ఈ ఓకే. స్క్రిప్ట్ లో ఈ స్క్రిప్ట్ లో మనం రాసినప్పుడు నేను ఎన్పిఎం స్టార్ట్ అని కొడితే నాకు ఈ కమాండ్ హిట్ అవుతుంది అనమాట. ఈ కమాండ్ ఓకే. ఎక్కడికి వెళ్తుంది అంటే index.js కి వెళ్తుంది. ఓకే. ఈ index.js ఎక్కడ ఉంటుంది అంటే SRC లో ఉంటుంది. index.js SRC లో ఉంటుంది అన్నమాట. సో ఫస్ట్ ఒక ఎంటీ ఫోల్డర్ తీసుకున్నాను. అందులో package.json npm init చేసుకొని క్రియేట్ చేశాను. ఓకే. సో ఇందులో 2 ఫోల్డర్స్ క్రియేట్ చేయాల. ఒక ఫోల్డర్ ఏంటి? పబ్లిక్, పబ్లిక్. సెకండ్ ఫోల్డర్ ఏంటి? సోర్స్, ఎస్ఆర్సి. SRC. సో పబ్లిక్ లో వచ్చేసి మనం చూసినట్టయితే index.html క్రియేట్ చేసుకోవాలి. ఓకే. ఇదంతా మనం రియాక్ట్ కి ముందు వెళ్ళే ప్రాసెస్ అన్నమాట. రియాక్ట్ ఒక ప్రోగ్రామ్ రాయక ముందు మనం ఓకే. కొంచెం సెటప్ చేసుకోవాలా. ఆ సెటప్ అంతా ఓకే. 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 డివ్ నేను అన్నాను కదా, మనం మొత్తము అప్లికేషన్ ని ఒక రూట్ మీద ఇంజెక్ట్ చేస్తాము అనేసి అన్నాం కదా. సో ఆ ప్లేస్ అన్నమాట ఇది. ఓకే. సో దాన్ని అలా పక్కన పెట్టి మనం index.js కి వెళ్ళాలి. SRC లో క్రియేట్ చేసుకొని ఇప్పుడు చూడండి, ఇంపోర్ట్ రియాక్ట్ ఫ్రమ్ రియాక్ట్. సో దీనికి ముందు ఏం చేయాలంటే ఇందులో పబ్లిక్ ఉంది, SRC ఉంది, package.json ఉంది. package.json లో మనకు డెవ్ డిపెండెన్సీస్ ఉన్నాయి. కానీ అది బైనరీ ఫార్మాట్ లాగా, కానీ లాగా ఎగ్జిక్యూటబుల్ ఫార్మాట్ లో లాగా. హలో హలో. హలో అండి, కట్ అయింది. ఓకే. సో స్క్రీన్ షేర్ కాలే కదా. కాలేదు. సో నేనేమంటున్నానంటే ఈ డిపెండెన్సీస్ డిపెండెన్సీస్ ఉన్నప్పుడు మనం వాటిని ఇన్స్టాల్ చేయాలన్నమాట. ఎలా ఇన్స్టాల్ చేయాలి? npm ఇన్స్టాల్ అనే కమాండ్ ద్వారా మనం ఇన్స్టాల్ చేయాలి. ఎప్పుడైతే మనం ఓకే. ఈ కమాండ్ రన్ చేస్తామో దానికి ముందు ఒకటి చెక్ చేసుకోవాలి, వెదర్ package.json ఉందా లేదా. బికాస్ మనకు మాడ్యూల్స్ అన్ని package.json లో ఉన్నాయి కాబట్టి మనం ఒకసారి ls కొట్టుకొని చూస్తే మనకు package.json కనిపిస్తుంది. సో మనం package.json ని తీసుకొని ఒక నిమిషం. యా సో మనం package.json ఉందో లేదో చూసుకోవాలి. ఆ టెర్మినల్ లో చూసుకొని npm ఇన్స్టాల్ కమాండ్ కొట్టాలి. సో ఇప్పుడు మనకు డిపెండెన్సీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇన్స్టాల్ అవుతాయి అన్నమాట. సో లెట్ మీ ఇన్స్టాల్ దిస్.
అది ఏమవుతుందో డిస్కనెక్ట్ కట్ అవుతుంది. అవుతా. ఓకే. ఫైన్, నో ప్రాబ్లం. సో సో నేను ఇప్పుడు వాట్ ఎవర్ npm ఇన్స్టాల్ ని రన్ చేసి మ్హూ. అది జరుగుతూ ఉంటుంది. లెట్ ఇట్ గో ఆన్. ఓకే, ఓకే. ఓకే. కాంపోనెంట్ క్రియేట్ చేద్దాము. క్లాస్ సపోజ్ నా కాంపోనెంట్ పేరు యాప్ అన్నమాట. యాప్ ఓకే. ఎక్స్టెన్స్ కాంపోనెంట్. కాంపోనెంట్ అనేది రియాక్ట్ నుంచి తెస్తుంది అనమాట. ఓకే, మ్. ఈ కాంపోనెంట్ లో టూ పార్ట్స్ ఉంటాయి. ఇది క్లాస్ కాంపోనెంట్ అంటాము. నిన్న మనం ఒక పాయింట్ డిస్కస్ చేసుకున్నాము. అదేంటంటే అవును. క్లాస్ కాంపోనెంట్, ఫంక్షనల్ కాంపోనెంట్స్ అని ఫంక్షన్. టూ కాంపోనెంట్స్ ఉంటాయి. సో క్లాస్ కాంపోనెంట్స్ లో టూ పార్ట్స్ ఉంటాయి. ఓకే, ఫస్ట్ పార్ట్ వచ్చేసి వేరియబుల్ డిక్లరేషన్, సెకండ్ పార్ట్ వచ్చి రెండర్. ఇట్లా టూ టూ పార్ట్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, సో వేరియబుల్ డిక్లరేషన్ లో మనకు కన్స్ట్రక్టర్ ఉంటుంది. ఈ కన్స్ట్రక్టర్ లో మనం- మనకు సూపర్ అనే సూపర్ ఉంటుంది. సో సూపర్ సూపర్ అనేది ఆల్ ద టైమ్ యాక్చువల్గా ఎన్షూర్ చేస్తుంది అనమాట. మనం ఫస్ట్ ఎగ్జిక్యూటెడ్ బ్లాక్ వచ్చేసి ఆ కన్స్ట్రక్టర్ అని అది చెప్తుంది ఆల్ ద టైమ్. ఓకే, దాని ఓకే. రెండర్. ఈ రెండర్ లో మనం ఏం చేస్తామంటే we will send the HTML tags to component. మనం HTML tags ని ఇక్కడ మనం కాంపోనెంట్ కి సెండ్ చేస్తాము. మన కాంపోనెంట్ పేరేంటి? యాప్, ఏపీపీ యాప్. ఓకే, ఓకే. ఇప్పుడు నేను దీన్ని ఎక్స్టెండ్ చేసి నేను కాంపోనెంట్ అంటేనే అది రియాక్ట్ యొక్క కాంపోనెంట్ అవుతుంది, లేకపోతే ఇట్ ఈస్ ఏ జనరల్ క్లాస్. ఓకే. నేను ఆ ఫీచర్స్ నేను తెచ్చుకుంటేనే అది రియాక్ట్ కాంపోనెంట్ అవుతుంది. అప్పుడే ఈ కన్స్ట్రక్టర్, ఈ రెండర్ వర్క్ అవుతాయి అన్నమాట. లేకపోతే ఆ స్ట్రక్చర్ కి అది రాదన్నమాట. ఓకే, సో జస్ట్ లైక్ ఓకే. ఫస్ట్ ఇక్కడ రెండర్ చేద్దాము. రెండర్ వచ్చేసి రెండర్ లో ఒక టూ పార్ట్స్ ఉంటుంది. ఒకటి వచ్చేసి ఐ మీన్ ఓన్లీ వన్ రెండర్ లో వన్ పార్ట్ ఉంటుంది, అది రిటర్న్ అన్నమాట. రిటర్న్ ఓకే. అంటే ఇట్ విల్ రిటర్న్స్ HTML ట్యాగ్స్. HTML ఓకే. ట్యాగ్స్ రిటర్న్ చేస్తుంది. ఓకే, ఓకే. సో ఫస్ట్ వన్ వచ్చేసి యాక్చువల్గా కన్స్ట్రక్టర్, సెకండ్ వన్ వచ్చేసి రెండర్. సపోజ్ మనం ఏమన్నా వేరియబుల్ డిక్లరేషన్స్ చేయాలా అంటే మనం మ్హూ. ఆ, ఇక్కడ ఇక్కడ కన్స్ట్రక్టర్ లో చేస్తాము. ఒకవేళ మనం ఏదైనా ఐ మీన్ రెండు HTML ట్యాగ్స్ కానీ కాంపోనెంట్ మనం పంపాలనుకున్నప్పుడు మనం రెండర్ లో రాస్తాం అన్నమాట. ఓకే, సో ఇలా ఓకే. మనం కాంపోనెంట్ బిల్డ్ చేసి ఫైనల్ గా ఇంకొక రెండర్ వస్తుంది. ఈ రెండర్ లో మనం యాప్ కాంపోనెంట్ కదా మనం క్రియేట్ చేసేది, మ్హూ. దాన్ని మనం ఇంజెక్ట్ చేస్తాము. ఎక్కడ ఇంజెక్ట్ ఓకే. చేస్తాము? రూట్ కి ఇంజెక్ట్ చేస్తాం. రూట్ కి. సో ఈ రూట్ ఎక్కడ ఉంది? ఇండెక్స్ డాట్. ఇండెక్స్ డాట్ HTML ఉంటుంది అన్నమాట. ఇట్లా మనం అసోసియేట్ చేస్తాము. ఇక్కడ మనం కాంపోనెంట్ రాసుకొని ఆ ఓకే. కాంపోనెంట్ ని మనం రెండర్ ద్వారా రూట్ కి ఇంజెక్ట్ చేస్తాం. ఈ ఈ రూట్ ఓకే. అనేది ఎక్కడ ఉంటుందంటే ఇండెక్స్ డాట్ ఇండెక్స్ HTML లో HTML. HTML లో ఉంటుంది. సో ఓకే.
సో ఇక్కడ మనం చూసినట్టయితే జస్ట్ అండ్ కాంపోనెంట్ ని మనం ఇంజెక్ట్ చేసి రన్ చేస్తాము. ఐ థింక్ దిస్ ఈస్ ఫెయిల్డ్. వన్ సెకండ్. సెకండ్. ఇంటర్నెట్ పోయింది కదా. ఓకే. సో నేను ఆల్రెడీ నా దగ్గర ప్రోగ్రామ్ ఉంది. ఇది నా ప్రోగ్రామ్ శాంపిల్. ఓకే. సో ఇది నేను మెన్షన్ చేసినట్టు ఫస్ట్ పార్ట్ లో కన్స్ట్రక్టర్ ఉంటుంది, సెకండ్ పార్ట్ లో రెండర్ ఉంటుంది. ఇట్ ఈస్ యూజ్డ్ టు క్రియేట్ ద HTML టెంప్లెట్స్. ఓకే. సో వెల్కమ్ టు, ఇందులో నేను ఒక డివ్ రాసుకున్నాను. డివ్ రాసుకొని వెల్కమ్ టు రియాక్ట్ చేస్ అనేసి మెన్షన్ చేస్తున్నాను. ఎప్పుడు కూడా మనం ఈ రిటర్న్ ని ఒక స్టార్టింగ్ ఒక ఎన్క్లోజ్డ్ HTML ట్యాగ్స్ లో ఉంచాలన్నమాట. ఓకే. ఓకే. అంటే ఒకటి ఏదైనా ట్యాగ్ స్టార్ట్ చేసుకొని అందులో ఎండ్ చేసుకొని దాని లోపలే మనం రాసుకోవాలా. సపోజ్ స్పాన్ అన్నా రాయండి, డివ్ అన్నా రాయండి, ఈ ప్లేస్ లో ఏదన్నా రాయండి. ఓకే. బట్ ఇట్ షుడ్ బి ఇన్ ఏ స్టార్టింగ్ అండ్ ఎండింగ్ వే లో అది ఉండాలన్నమాట. ఓకే. ఓకే. సో ఇక్కడ మనం సూపర్ అనేది మనకు మ్యాండేటరీ. ఓకే. ఈ రెండర్ అనేది నేను రియాక్ట్ డామ్ నుంచి తెచ్చుకుంటాను. రియాక్ట్ డామ్ అని మనం ఒకటి చేసినాం అనుకుంటున్నాం. అవును. సో యాక్చువల్గా రియాక్ట్ డామ్ నుంచి నేను ఈ రెండర్ తెచ్చుకుంటాను. ఈ రెండర్ లో నేను రిటర్న్ లో మళ్ళీ ఈ HTML ట్యాగ్స్ రాసుకుంటాను. సో యాక్చువల్గా ఇక్కడ ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉంది. ఈ ఈ ఈ రెండరు, దాని తర్వాత ఇది అండ్ ఆల్సో ఇది, ఈ మూడు ఒకటే. ఓకేనా. కానీ వాటి ఈ ఫంక్షన్స్ ఎవరు హ్యాండిల్ చేస్తారు? వర్చువల్ డామ్ చెకింగ్ అవన్నీ ఎవరు హ్యాండిల్ చేస్తారు? రియాక్ట్ డామ్ హ్యాండిల్ చేస్తుంది. మీరు నోట్స్ కూడా రాసుకుని ఉంటే ఆ పాయింట్ ఉంటుంది. అవును. సో సో అది హ్యాండిల్ చేస్తుంది డిఫ్ చెకింగ్. దాని తర్వాత వర్చువల్ డామ్ స్పాన్ ఎవరైనా యాడ్ చేశారా, లేక కొత్త HTML ట్యాగ్స్ ఎవరైనా యాడ్ చేశారా, అవన్నీ కూడా దిస్ రెండర్ చెక్ చేసుకుంటున్నాను. ఈ రెండర్ అనేది ఏంటి అంటే అది రియాక్ట్ డామ్ లోని ఒక ఫంక్షన్ అన్నమాట. ఓకే. ఇప్పుడు మనకు జావా స్క్రిప్ట్ లో ఇప్పుడు ఈ యాప్ నేను క్లాస్ అని రాశాను. క్లాస్ అనేది ఒక ప్రోగ్రామ్ టు బి ఫ్రాంక్. అంటే బ్యాక్ సైడ్ వాడు మనకు జస్ట్ కీవర్డ్ లాగా ఇస్తాడు. మనం దాన్ని తీసుకొని మనము ఫర్దర్ ఇలా వాడుతూ ఉంటాం. అదే విధంగా ఇది మనకి యాక్చువల్గా రెండర్ అనేది రియాక్ట్ డామ్ లో ఒక ఫంక్షన్ అన్నమాట. ఈ రియాక్ట్ డామ్ అనేది ఎక్కడ ఉంది? నోడ్ మాడ్యూల్స్ లో ఉంటుంది అన్నమాట. ఈ రియాక్ట్ డామ్ అనేది ఎక్కడ ఉంటుంది? నోడ్ మాడ్యూల్స్ లో ఉంటుంది. ఇప్పుడు నా నోడ్ మాడ్యూల్స్ అని ఇన్స్టాల్ అయిపోయినాయి. నేను చూడాలనుకుంటున్నాను. అప్పుడు నేనేం చేయాలంటే నోడ్ మాడ్యూల్స్కి వెళ్ళి, చాలా ఉంటాయి అన్నమాట. బై డిఫాల్ట్ చాలా ఇస్తుంది. సో విల్ గో ఫర్ ద రియాక్ట్ డామ్ ఆర్. ఓకే. సో మనం ఆర్. సో ఇక్కడ మనం చూస్తే రియాక్ట్ డామ్ ఇన్స్టాల్ అయింది చూడండి. రియాక్ట్ రియాక్ట్ డామ్, రియాక్ట్ స్క్రిప్ట్స్, ఈ మూడు ఇన్స్టాల్ అయినాయి. ఓకే. ఈ మూడు మనం పెట్టబట్టి వచ్చాయి అనమాట ఇక్కడ.
లేదా అంటే అవి రావు. ఈ యొక్క ఓకే. రికగ్నిషన్ అనేది అది ప్రతిదీ ఒక ప్రాజెక్ట్ అగైన్. ఓకే. ఇది ప్రతిదీ ఒక ప్రాజెక్ట్. సో అది ఏముంది ఇంటర్నల్ గా మనకు అనవసరము. మనం మనం కేవలం ఆ ఫంక్షన్స్ వాడతాం అన్నమాట. వి నో నీడ్ టు ఓ- బాదర్ వాట్ ఈస్ దేర్ ఇన్సైడ్ ఇట్. ఓకే. ఓకే. సో ఇప్పుడు ఈ రెండర్ వచ్చి మళ్ళీ వర్చువల్ డామ్ క్రియేట్ చేస్తుందా? వర్చువల్ డామ్ రెండరే వర్చువల్ డామ్. రెండర్ వర్చువల్ డామ్ కాదు. రెండర్ అనేది ఒక ఫంక్షన్. ఆ, వర్చువల్ వర్చువల్ డామ్ వచ్చేసి టోటల్ రియాక్ట్ యొక్క ఐ మీన్ అదొక ఐ మీన్ జస్ట్ ఏ లేయర్. కరెక్ట్ కరెక్ట్. ఈ ఈ ఈ యొక్క కోడ్ కి వర్చువల్ డామ్ కి మధ్య యాక్చువల్ ఇంటరాక్షన్ జరుగుతుంది కదా. ఆ ఇంటరాక్షన్ ఎవరు హ్యాండిల్ చేస్తారు అంటే రియాక్ట్ డామే హ్యాండిల్ చేస్తుంది. రియాక్ట్ డామ్. ఓకే ఓకే. కోడ్ కి వర్చువల్ డామ్. యా. యా. సపోజ్ నేను ఇక్కడ రియాక్ట్ జేఎస్ బదులు సమ్ అదర్ పేరు పెట్టాను అనుకో. సపోజ్ రియాక్ట్ జేఎస్ లేటెస్ట్ వర్షన్ పెట్టాను. ఇట్లా నేను నేను పెట్టినప్పుడు ఈ యొక్క చేంజ్ నేను చేసినప్పుడు ఆటోమేటిక్ అప్డేట్ అవుతుంది. ఒకసారి చూపిస్తాను చూడండి. ఓకే. సో నేను మళ్ళీ npm ఇన్స్టాల్ అయిపోయింది. నేను మళ్ళీ ls చూస్తే నాకు ఈసారి నోడ్ మాడ్యూల్స్ అన్ని ఎక్స్ట్రా ఒక ఫోల్డర్ వచ్చింది. ఓకే. ప్యాకేజ్ లాక్ డాట్ జేసన్ అనే ఒకటి వచ్చింది. బికాస్ డీటెయిల్ ఐ మీన్ నోడ్ మాడ్యూల్స్ ఎన్ని ఐ మీన్ ఇన్స్టాల్ అయినాయి, ఎప్పుడు వచ్చింది, దాని వర్షన్స్ ఏంది, ద డీటెయిల్ ఫార్మాట్ ప్యాకేజ్ లాక్ డాట్ జేసన్ లో ఇస్తుంది అనమాట. అది ఆటోమేటిక్ గా వస్తుంది. నేనేం క్రియేట్ చేయలేదు. నేను కేవలం ప్యాకేజ్ డాట్ జేసన్ మాత్రమే క్రియేట్ చేశాను. ఓకేనా. ఓకే. నేను npm ఇన్స్టాల్ కొట్టిన తర్వాత ఈ రెండు వస్తాయి. ఒకటి నోడ్ మాడ్యూల్స్ వస్తుంది, ఇంకోటి ప్యాకేజ్ లాక్ డాట్ జేసన్ వస్తుంది. ఈ రెండు మాత్రం వస్తాయి అన్నమాట. ఓకే. సో నేను npm స్టార్ట్ డేట్ మళ్ళీ చూసుకోవాలన్నమాట. నేను కరెక్ట్ గా ఇస్తున్నానా లేదా. నేను స్టార్ట్ ఇచ్చేటప్పుడు ప్యాకేజ్ డాట్ జేసన్ లో ఐ మీన్ ఆ స్టార్ట్ కమాండ్ ఉంటుంది కదా. అందువల్ల నేను కరెక్ట్ గా పొజిషన్ చూసుకొని npm స్టార్ట్ ఇవ్వాలి. నేను npm స్టార్ట్ ఇవ్వగానే రియాక్ట్ స్క్రిప్ట్స్ స్టార్ట్ అని స్టార్ట్ అయ్యింది చూడండి. ఈ రియాక్ట్ స్క్రిప్ట్స్ స్టార్ట్ అనేది ఎక్కడ ఉంది? ప్యాకేజ్ డాట్ చేసాను. JSON లో మన స్క్రిప్ట్స్ లో రాస్తూ ఉంటాం అన్నమాట. npm స్టార్ట్ అని కొట్టంగానే ఎప్పుడైతే కీని నేను హిట్ చేసినానో నాకేమొస్తుంది? వాల్యూ వస్తుంది కదా. సో చూడండి, నాకు వెల్కమ్ టు రియాక్ట్ జేఎస్ వర్షన్ అని నాకు డిస్ప్లే అయింది. ఓకేనా. సో ఇట్లా నేను ఏమైతే ఇక్కడ పంపిస్తానో అది బ్రౌజర్లో అప్డేట్ అవుతుంది అనమాట. సో ఫర్ ఓకే. ఎగ్జాంపుల్ నేను 18.3 అని రాశాను. ఇప్పటికీ వర్చువల్ డామ్ అప్డేట్ అవ్వదు. నేను సేవ్ అని కొట్టంగానే మళ్ళీ కంపైల్ అయ్యింది. కంపైల్ అయ్యి వర్చువల్ డామ్ చెక్ చేసుకొని రియల్ డామ్ అప్డేట్ చేస్తుంది. రియల్ డామ్ అంటే ఏంది? బ్రౌజర్. బ్రౌజర్. సో మనం ఇక్కడ చూస్తే రియల్ డామ్ బ్రౌజర్ కూడా అప్డేట్. అప్డేట్ అయ్యింది. ఓకే. సో ఓకే. అట్లా ఇంటర్నల్ గా జరుగుతుంది. ఇట్స్ నాట్ లైక్ ఐ మీన్ అది మనకేం కనిపించదు. దట్స్ వై. ఓకే. ఓకే. యా. బట్ మనకు ఆ సిగ్నల్ ఉంటుంది అనమాట. అట్లీస్ట్ వాట్ ఈస్ ఆఫ్టర్ ద సేవ్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ అనేసి మళ్ళీ ఇది రీకంపైల్ అయ్యి అది లోకల్లో ఏ పోర్ట్లో రన్ చేస్తున్నానని అని చూపిస్తున్నాను. ఓకే. యా.
సో ఇది చాలా ఈ స్టెప్స్ మళ్ళీ మళ్ళీ మనం వాడతాము. సో మీరు ఐ మీన్ ప్రాక్టీస్ చేయండి. సో ఈ ప్యాకేజ్ డాట్ జేసన్ అనేది వన్ టైం క్రియేషన్ సరిపోతుంది కదా, ఐ మీన్ ఈ ప్రాజెక్ట్ కి, ఈ శాంపిల్ ప్రాజెక్ట్ టైం సరిపోతుంది. ఒక ప్రాజెక్ట్ కి వన్ టైం. వన్ టైం సరిపోద్ది. మీరు రియల్ టైంలో మీకు మళ్ళీ మళ్ళీ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు ప్యాకేజ్ డాట్ చేసన్. అది రియల్ ఓకే. టైం గురించి వదిలేయండి. ప్రస్తుతం ఓకే. మీ అండర్స్టాండింగ్ వచ్చి ఒక ఉమ్, ఒక స్మాల్ ప్రాజెక్ట్ చేశాను. ఆ ప్రాజెక్ట్ లో జస్ట్ నేను పేజ్ క్రియేట్ చేశాను, రియాక్ట్ యాప్ క్రియేట్ చేసినాను, అందులో ఒక హెచ్టిఎంఎల్ ట్యాగ్ ట్యాగ్ పెట్టాను. దాన్ని నేను బ్రౌజర్లో చూడాలనుకుంటాను. అది నా శాంపిల్ ప్రాజెక్ట్, అది నేను ఇందులో చేశాను. అంతే. ఓకే. ఓకే. ప్రస్తుతానికి అదే గుర్తు పెట్టుకోండి. రియల్ టైం పక్కన పెట్టండి. రియల్ టైం అప్పుడే ఉమ్, కాదు, ఉమ్, ఇంకా టైం ఉంది. ఉమ్, ఓకే. అండర్స్టాండ్. ఓకే. సో ఇట్లా మీకు ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇప్పుడు ఈ div ట్యాగ్ లోనే మనకు కావాల్సిన కంట్రోల్స్ అన్ని యాడ్ చేసుకుంటూ ఉంటామా? అంటే మనం ఇప్పుడు అవును. జస్ట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీని హెడర్ అనుకుంటే దాని కింద మనకు కావాల్సినవన్నీ దీంట్లోనే రాయాలా? దీంట్లోనే రాయాలి. ఓ, నేను ఓకే. నేను దీన్ని వదిలి నేను మీకు సపరేట్ గా ఎక్కడెక్కడన్నా పేరా రాశాను. అది ఎర్రస్ ఎర్రస్ తీసుకొని వస్తుంది. నేను ఓకే. ఓకే. నేను చెప్పే ఒక కదా, రిటర్న్ లో ఒక ఓన్లీ వన్. వన్ ట్యాగే ఉండాలి. దాని ఓకే. లోపల మనం ఏమన్నా రాసుకోవాలి. లోపల. ఓకే. అంతేగాని ఇట్లా ఇలా తీసుకొని ఇలా రాసే ప్రయత్నం చేస్తే అది ఎర్ర చూపించేస్తుంది. ఓకే. I ఓకే. think that JSX expression must have one ఉమ్, pair, ఉమ్. something like that. మళ్ళీ దీని కాంపోనెంట్ ని మనం JSX లో కూడా రాయొచ్చు. JSX అనేది ఒక ఫైల్ ఎక్స్టెన్షన్. ఓకే. ఓకే. JSX అంటే జావా స్క్రిప్ట్, ఐ స్క్రిప్ట్ మీన్ XML. XML ఆర్ సింటాక్స్ అని కూడా అంటారు. ఓకే. సో ఇందులో వ్యూ ఉంటుంది, వేరియబుల్ డిక్లరేషన్ ఉంటుంది. ఇక్కడే దీని మధ్యలో మనం లాజిక్ కూడా రాయొచ్చు. సపోజ్ ఓకే. ఒక బటన్ పెట్టాను, ఆ బటన్ యొక్క లాజిక్ ఇవి ఆ, రెండింటిలో నేను రాసేయచ్చు. ఓకే. అది ఎట్లా ఏంటని తర్వాత చూద్దాం. కాకపోతే ఓకే. స్ట్రక్చర్ అన్నమాట నేను చెప్పేది. సో ఉమ్, ఉమ్. ఈ బాటమ్ లో ఈ బాటమ్ లో ఉన్నది వ్యూ, దాని తర్వాత వేరియబుల్ డిక్లరేషన్. ఆ మధ్యలో నా మనం బటన్ కి సపోజ్ స్విచ్ అవ్వాలా, స్టేట్ చేంజ్ అవ్వాలా, వేరియబుల్ నేమ్ మారాలా, ఉమ్. వేరియబుల్ వాల్యూ మారాలా, అలాంటివన్నీ నేను వీటి మధ్యలో రాసుకుని ఈ లాజిక్ ప్లేస్ లో నేను రాసుకోవచ్చు అన్నమాట. ఓకే. సో రెండర్ లో కంప్లీట్ గా ఉండేది వ్యూ అంటారు, వ్యూ పార్ట్ వస్తుంది. అంతే. రెండర్ లో వ్యూ ఓ, తప్ప ఇంకేం. రెండర్ అంటే అర్థం ఏంటి? వ్యూ వ్యూవింగ్ కదా. వ్యూ. రెండరింగ్ కరెక్ట్. సో సో అది మనకి ఏం రిటర్న్ చేస్తుంది అనేది ఇక్కడ డివ్ వాట్ ఎవర్ HTML ట్యాగ్స్ మనం మెన్షన్ చేసుకొని, సపోజ్ హెడర్ అయితే హెడర్, ఫోటర్ అయితే ఫోటర్, nav బార్ అయితే బార్, అట్లా మనం డిఫరెంట్ గా ఇక్కడ ఐ మీన్ రిటర్న్ లో పెడతాం అన్నమాట. ఓకే. గాట్ ఇట్. సో అంతే అండి. ఇవాళ మీరు ప్రాక్టీస్ చేయండి. నేను ఇది ప్రాక్టీస్ ఇది విజువల్ స్టూడియో కోడ్ లోని డైరెక్ట్ గా నేను వెళ్ళి ఎంటీ ఫోల్డర్ క్రియేట్ చేసి దాని కింద చేయొచ్చు కదా? అంతే, సేమ్ ఈ వీడియోని ఓకే. ఫాలో అవ్వండి. ఓకే. ఓకే. సేమ్ ఈ వీడియోని అలాగే అలాగే ఫాలో అవ్వండి. ఉమ్, సో ఉమ్, సో జస్ట్ నిన్నటిది ఆల్రెడీ మీరు చూశారు కాబట్టి ఉమ్, ఉమ్.